ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. హరితార్ణవ సంజాతం శ్రీరంగార్య గురోసుధం వెంకటార్య శిష్యం ఫణీంద్రం శేషార్యం భజే. ఆత్రేయాన్వయ సంజాతం రంగాచార్య గురోసుధం రఘునాథార్య సచ్చిష్యం కోదండరామమాశ్రయే. శ్రీశైల లక్ష్మణీంద్ర కృపాత్తబోధం వేదాంతయుగ్మవశదీకరణైకదీక్షం శ్రీరాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపద్యే. గోష్ఠిని సేవిస్తూ మరి ఎన్ రామానుదాసన్ పార్వతి గారు మీకు అడ్మిట్ చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. సో ఇప్పటిదాకా మనం శ్రీశైలేశ దయాపాత్రం అనే ఒక తనియని నిన్నటి రోజున మనం సేవించుకున్నాం. నిన్నటి రోజులో భాగంగా తనియన్ అంటే ఒక శిష్యుడు ఆచార్య పరంగా వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అందించేటువంటి స్తుతి రూపకమైన నమస్కార పూర్వకమైనటువంటి ఒక మంగళ శ్లోకం అని, ఆ తనియను ఒక ప్రబంధానికి ముందు కూడా అనుగ్రహించవచ్చునని, అంటే ఏదైనా ఒక ప్రబంధంలో చెప్పబడ్డ విషయము ఆ ప్రబంధాన్ని అనుగ్రహించిన వారి యొక్క గొప్పతనాన్ని, అలా ఆ వైభవాన్ని తెలుపుతూ రాసేటువంటి లేదా అనుగ్రహించినటువంటి శ్లోకాలని కూడా లేదా పాసురాల్ని కూడా తనియన్ అని అంటారు. తని అంటే సపరేట్ అని అర్థం. ఆ ప్రబంధంలో లేనిది విడిగా ఉండబడినది కాబట్టి తనియన్ అని అంటున్నాం. వీటిలో ప్రధానంగా 5 శ్లోకాలు ఉన్నాయి. వాటిని పొదుతనియన్ అని అంటున్నాము. అంటే ఏ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన, పారాయణ ప్రారంభించిన, ఉపన్యాసం ముందు అన్ని కూడా తప్పక వీటిని మన పెద్దలు అనుసంధిస్తూ ఉన్నారు. మనకు కూడా అలాగే అభ్యాసం చేయించారు అని మనం తెలుసుకున్నాం. అలాగే నిన్నటి రోజున మనవాణ మామూలు ఆ కాలంలో శ్రీరంగం ఏం చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి మూలమూర్తి పేరేంటండి పార్వతి గారు? శ్రీరంగంలో మూలమూర్తి ఆదిశేషులు పడుకొని ఉంటారే ఎవరైనా? రంగనాథుడు. ఆ ఉత్సవమూర్తికి ఏమి పేరు? వైష్ణవ ఆలయాల్లో మూలమూర్తికో పేరు, ఉత్సవమూర్తికో పేరు ఉంటుంది కదా. ఉత్సవమూర్తి అంటే బయటకు కదులుతారు వారు, మూలమూర్తి గర్భగుడిలోనే ఉంటారు కదా. నంపెరుమాళ్. సో వారు నాట్యాలతోని, ఉభయ నాట్యమాలతోని, శ్రీదేవి భూదేవితోని వేంచేసి ఉండి అర్చకముతో ఆవేశించి ఏం చెప్పారు? హే రమణమావుని, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి గొప్పదైన ప్రబంధం ఒకటి ఉన్నది. ఏమిటది? తిరువాయ్మొഴി అని. ఆ ప్రబంధాన్ని ఉన్న వ్యాఖ్యానాన్ని మీరు కాలక్షేపం చేయండి సంవత్సరం పాటు శ్రీరంగంలో అన్నారు. అప్పుడు మనవాడ మామూలు ఏమన్నారు? శ్రీరంగానికి ఏ మంటపము అని పేరు? భోగ మంటపము అని పేరు. ఏం పేరండి? భోగ మంటపము అని పేరు. ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కదండి ఉత్సవాలు, భోగానికి తక్కువ లేదనమాట. మరి ఎలా స్వామి అంటే రమణాథులు ఏమన్నారు? మరి ఈ సంవత్సరం పాటు ఉత్సవాలు చేసుకుందాం అన్నారా వద్దన్నారా? వద్దన్నారు. అంటే సంవత్సరం పాటు ఉత్సవాలు నిలిపివేసి ఈ కాలక్షేపాన్ని అనుగ్రహించమని చెప్పారు. ఎవరిని? మనవాళ్ళ మామూళ్ళు. చెప్పండి. వలవాళ్ళ మాలు. మనవాళ్ళ నేను రాస్తాను. మొట్టమొదటిసారి వింటున్న వాళ్ళు కూడా కాస్త రాసుకోండి. ఏంటి కనబడుతుందండి స్క్రీన్ లో? మనవాళ్ళ మామూళ్ళు. మనవాళ్ళ మామూళ్ళు.
మాముని అన్న వారికే వస్తుంది. వరవరముని, వరవరముని, రమ్యజామాతృలు, సుందర జామాతృలు, ఇవన్నీ వారికే పేరు. వీరిని ఆజ్ఞాపించారు. ఒకసారి మనం చూద్దాం, నెట్లో నేను కొట్టి చూస్తాను ఒకసారి. అది శ్రీశైలేశ దయాపాత్ర పిక్చర్. రెండు కనబడుతుందండి పిక్చర్ నీట్ గా మీకు? కనిపిస్తుంది. ఆ ఇది చాలా బాగుందండి. ఆ, చూడండి, అక్కడ రంగనాథులు ఉన్నారు కదా, నంపెరుమాళ్ళు ఉత్సవమూర్తి. అవును అవును వారికి కుడివైపు ఎడమవైపు అమ్మవారు ఆయన్ని ఫేస్ చేస్తున్నారు కదా. అవునండి. ఆ ఏమిటి అర్థం? అట్లా ఉన్నారండి, ఏంటి అర్థం అండి? అట్లా ఎందుకున్నారు? రంగనాథుని రంగనాథుని చూస్తూ బెదిరిస్తున్నట్టుగా లేదు అవునండి. కదా. అవునండి. తప్పు చేయని వారు ఎవరు అని ఒక అమ్మవారు అంటుంది. తప్పంటే ఏంటయ్యా అని ఇంకో అమ్మవారు అంటుంది స్వామివారితో. ఎందుకు మరి మనం వెళ్తాం కదా రంగనాథుని సేవించడం కోసం. ఆ, ఎన్నెన్నో పాపాలు చేస్తుంటాము, స్వామి రక్షించు కరుణించు అని రకరకాల కోరికలతో వెళుతుంటాము. ఉమ్, మనం చూడగానే ఏమర్థమైపోతున్నానికి, ఏ జన్మలో మనం ఏం చేసామో మనకు అవన్నీ తెలిసిపోతుంటాయి. ఆయన కోపం వస్తూ ఉంటుంది. అయ్యో వీడికి ఇంద్రియాలు ఇచ్చి శాస్త్రాన్ని ఇచ్చి బాగుపడరా అంటే వీడేమో రకరకాల విషయాలు ఇస్తున్నాడు అని కోపం వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ ఆయన్ని చూస్తూ, ఎందుకే అలా అంటావు, తప్పు చేయని వాడు ఎవరు లోకంలో, నాకు చిన్న అపరాధ్యత అంటుంది ఒక అమ్మవారు. ఇంకో అమ్మవారు అవును. ఏముంటుంది, తప్పంటే ఏంటయా, ఎవరు చేయలేదా అంటుంది. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూ? పురుషకారం చేస్తున్నారు. అంటే ఏంటి? భగవంతునికి కోపాన్ని తగ్గించి, అనంత కళ్యాణ గుణాత్మకుడు కాబట్టి ఆయన కరుణ మన యందు ప్రసరించేలా చేస్తున్నారు అమ్మవారు కదా. అందుకనే అవును. పురుషకారం. సో అక్కడ స్వామివారు ఏం చేసి ఉండగా, మనవాడ మామూలు చక్కగా ప్రబంధాన్ని సేవిస్తూ ఉండగా, మీకు చిన్న పిల్లవాడు కనపడుతున్నాడు అక్కడ, చిన్న పిల్లవాడు అవును. స్క్రీన్. అవును కింద. అవును ఉమ్. కింద. ఆ, ఇది శ్రీశైల దయాపత్రాన్ని ఆ శ్లోకం తని ఎలా వచ్చింది అని చూపించే చిత్రం అన్నమాట. శ్రీరంగ ఆ, క్షేత్రంలో కూడా ఇది ఆ మండపంలో ఉంటుంది. భగవంతుడు ఆ, మూలమూర్తి ముందు ఉన్న మండపంలో ఉంటుంది. ఆ, ఈ పిక్చరేషన్ ఉంటుంది అనమాట. అచ్చా. చివరి రోజున సంవత్సరం పాటు అయిపోయిన తర్వాత, కాలక్షేపం అయిపోయిన తర్వాత చివరి రోజున సాత్తుమురై సమాపనోత్సవం చేస్తారు కదండి. సమాపనోత్సవం అప్పుడు పెరుమాళ్ళు సన్మానించి చక్క వారికి షడగోపం వస్త్రం దాంతో పాటుగా ఈ చిన్ని పిల్లవాడి రూపంలో వచ్చి ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఈ చిన్ని పిల్లవాడు ఎవరు? సాక్షాత్తు రంగనాథుడే. రంగండి. రంగనాథుడే చెప్పాడు. ఇలా ఆచారాల విషయంలో ఎంతో గొప్ప అభిప్రాయాన్ని కలిగినటువంటి వారు రంగనాథులు. మరి వారు వీరిని ఆచార్యులుగా స్వీకరించారు. అయితే మనకు సాధారణంగా గురువులు అనే వాళ్ళు ఉంటారు కదండి. ప్రతి వాడికి కూడా గురువు ఉంటారు కదండి. ఆ, అవునండి. ఎవరైనా ఇప్పుడు కొందరు ఉంటారు నాస్తికవాదం, వాడికి కూడా గురువులు ఉంటారు. ఉంటారా ఉండరా? అవునండి. ఉంటారు. ఉంటారండి. నాస్తికవాదాన్ని ప్రభావం, దేవుడు లేడు, వేదం లేదు, ఇతిహాసం లేదు, ఈ పుక్కిడి పురాణాలు, కట్టుకథలు అని ప్రచారం చేసేవాడు సంఘం ఉందా లేదా? అదే అదే. వాడికి కూడా గురువు ఉంటాడు. ఎవడో వాడికి మన వాడు ఉంటాడు, ఒకడో గురువు ఉంటాడు కదా. అవును. టైం ఎంత అయింది గురువు అని అడిగేవాడు కూడా ఉంటారు కదా. మరి టైం చెప్పిన వాడు గురువేనా? టైం చెప్పిన వాడు గురువే. నాస్తికవాదం చెప్పిన వాడికి ఒక గురువు ఉన్నాడు. మరి లౌకిక విద్యలు మీరు కూడా బిహెచ్ఎల్ చదువుకున్నారు కదా, అవును. ఫిజిక్స్ కెమిస్ట్రీ, మీకు కూడా గురువులు ఉన్నారు కదా. అవునండి. మరి వాళ్ళు గురువులే కదా, వాళ్ళు గురువులే. ఇంతమంది గురువులు ఏంటండి మరి? వీళ్ళంతా ఒకటేనా? ఈ కేటగిరీ అంతా ఒకటేనా కాదు. అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కేటగిరీ అంతా ఒకటి కాదు.
అని చెప్పేవాడు వాడు గురువు, నాస్తికుడికి వాడుకో గురువు, మ్యాథ్స్ చెప్పే ఒక గురువు, ఇది ఒక గురువు. సరే, ఏమిటి అసలు గురువు అనే శబ్దానికి అర్థం ఏంటి? గుశబ్దస్తు అంధకార స్యాత్, ఋషబ్ద తన్నిరోధక, అంధకార నిరోధిత్వాత్ గురురిత్య భిధీయతే అని శాస్త్రం చెప్తుంది. అంటే గు అంటే అంధకారము అని అర్థం, రు అంటే తీసేసేవాడు అని అర్థం, అంధకారాన్ని తీసేసేవాడు గురువు అని అర్థం. మళ్ళీ ఒక సందేహం, నేను ఒక రూమ్ లో కూర్చున్నానండి, సరిగ్గా లైటింగ్ లేదు, ఎవరు వచ్చి లైట్ వేశారు, వాడు ఇప్పుడు గురువు, అవునా? అంధకారాన్ని తీసేశాడు, చీకటి పరద్రోలేసి లైట్ వేశాడు, మరి వాడు గురువా? అది కాదని అర్థము. ఇక్కడ అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తున్నారు. చూడండి, చీకటి అంటే ఏంటన్నట్టు? అజ్ఞానం, అంధకారం. అజ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న. జ్ఞానం లేకపోవడం. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే ఏంటి? చూడండి ఎన్ని ప్రశ్నలు. ఒక చిన్న విషయాన్ని తీసుకుని వెళితే అన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. జ్ఞానం అందరికీ ఉంది కదండి. అది సెల్ ఫోను, ఇది ఏసీ, ఇది ల్యాప్టాప్, అది ఫ్లైట్, ఇది హెలికాప్టరు, ఇది రాకెట్, వాడు బీఆర్ఎస్ పార్టీ, వీడు బీజేపీ పార్టీ, వాడు కాంగ్రెస్ పార్టీ, అందరికి జ్ఞానం ఉంది కదా. ఏది జ్ఞానం అంటే రాసుకోండి. ఏది జ్ఞానం అంటే ముందు ప్రమాణ శ్లోకాన్ని రాసుకుందాం. కనబడుతుందా? గుశబ్దస్తు అంధకార స్యాత్, ఋషబ్ద తన్నిరోధక. తర్వాత అంధకార నిరోధిత్వాత్ అంధకార నిరోధిత్వాత్ గురుడిత్యభిధీయతే. పార్వతి గారు చెప్పండి ఒకసారి. గుశబ్దస్తు గుషద్యస్తు గుశబ్దస్తు గుశబ్దస్తు అంధకార స్యాత్, అంధకారస్యాత్, ఋషబ్ద ఋషబ్దః తన్నిరోధక. తన్నిరోధకః, అంధకార నిరోధిత్వాత్ అంధకార నిరోధిత్యాత్, నిరోధిత్వాత్ నిరోధిత్యాత్, త్వాత్ త్వాత్ అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గురురిత్య విధత్యతే. ఇప్పుడు తీసి రాసుకోండి. గురు ఇది అభిధీయతే. గురు ప్లస్ ఇతి ప్లస్ అభిధీయతే ఈజ్ ఈక్వల్ టు గురుడిత్యభిధీయతే. అంటే గురువు అని పిలువబడతాడు, తెలియబడతాడు అని అర్థం. ఎలాంటి వాడు? అంధకారాన్ని తీసేసేవాడు, అలాగే చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అన్నమాట. అంతే కదా. అదే సో అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని పోగొట్టి గొప్పదైనటువంటి జ్ఞాన జన్మను కలిగించేవాడు గురువు అని చెప్పుకోవాలి. అందుకనే మనకు వేదం ఏం చెప్పిందండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ చెప్పింది కదండి. అవును. అంటే అర్థం ఏంటి? తల్లిని దైవంగా భావించుము, తండ్రిని దైవంగా భావించుము, ఆచార్యుని దైవంగా భావించుము అని ఒక అర్థం. వేదాంతం తెలుసుకుంటే దాని అర్థం మారిపోతుంది. అది ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చూద్దాం.
ఆ తర్వాత ఇంకో మాట కూడా వేదంలో చెప్పబడిందండి. ఏంటి అంటే అది చెప్పండి. గరియాన్ గరియాన్ రాసుకుంటున్నారా మీరు? నేను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను. అట్లా ఉపయోగం ఉండదు, రాసుకోవాలి. బ్రహ్మద బ్రహ్మద పిత పిత అంటే భౌతికమైన జన్మనిచ్చినటువంటి తండ్రి కంటే కూడా గురువు గొప్పవాడు అని కూడా ఒక వాక్యం ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే తండ్రి గొప్పవాడు కాదనా? అలా కాదు, తండ్రి గొప్పవాడే కానీ అంతకన్నా గొప్పవాడు అనడంలో ఏంటంటే భౌతికమైన జన్మనిస్తాడు తండ్రి, కానీ జ్ఞాన జన్మనిచ్చేవాడు ఎవరు? గురువు. గురువే. కాబట్టి విద్య విద్య అని మనం అంటున్నాం చూసారా, విద్య. ఏది విద్య, ఏది విద్య అని ప్రశ్న వచ్చినప్పుడు మనకు వేదమే చెప్పిందండి. ఏం చెప్పింది? ఇది రాసుకోండి. సా విద్య యా విముక్తయే. చెప్పండి. సా విద్య యా విముక్తే. విముక్తయే. విముక్తయే. ఏది నిజమైన విద్య అంటే విముక్తినిచ్చేటువంటి విద్య ఏది ఉందో అదే నిజమైన విద్య కదా. విముక్తినిచ్చే విద్య అంటే దేని నుంచి విముక్తి? అజ్ఞానం, సంసారం నుండి విముక్తి కదా. సంసారం అంటే మళ్ళీ అర్థం సంసారం అంటే ఏంటండి? పార్వతి గారు అండి సంసారం అంటే ఏమిటి? మన ప్రెసెంట్ జీవితం కాదు, లైఫ్ జనన స్టైల్. మరణ జనన మరణ జనన మరణ చెప్పండి. జనన మరణ చక్రము. ఓకే, అంతే కదా. అదే అదే పుట్టడము చనిపోవడము, పుట్టడము చనిపోవడము, ఇదంతా కూడా సంసారము అని మనకు కనబడుతుంది. దాని నుంచి విముక్తి కలిగించే విద్య ఏది ఉంటుందో దానికే నిజమైన విద్య అని పేరు. సా విద్య యా విముక్తయే అని అర్థం. అర్థమైందండి? అర్థం. సంతోషం. అయితే అందుకని మరి గురువుకి అంతటి గొప్ప స్థానం ఇవ్వబడింది. దాన్ని ఏదో వేదాల్లో చెప్పడము ఇలాంటి కాకుండా కూడా సాక్షాత్తు ఆ రంగనాథుడే ఆచరించి చూపించి అలా 1 సంవత్సరం పాటు కాలక్షేపాన్ని విని మనవాడ మామూల విషయంలో ఆ తనియన్ని మనకు అనుగ్రహించారు. అది గొప్పదైనటువంటి తనియ శ్రీశైలేశ దయాపాత్రం. అది మనం నిత్యం మనసులో ఆ భావాన్ని మనం భావిస్తూ ఉండాలి తప్పకుండా. అర్థమైందా అండి? ఆ ప్రమాణ శ్లోకాలు కూడా మీరు రాసుకున్నారు అని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం ఏం చూద్దాము ఇందులో అంటే ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనే ఈ తనియన్ శ్లోకము ఓంకారంలో ఉన్నటువంటి అర్థాన్ని చెప్తుందండి. అంతేకాదు వేదానికి ముందు పఠింపబడేటువంటి ఓంకారం ఎలాగో ఇది కూడా ఏ రహస్య గ్రంథాన్ని మనం సేవించినా పెద్దల దగ్గర మరి తప్పకుండా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయడం అనేది మనకు కనబడుతూ ఉన్నది అని మనకు ఇంకో ప్రమాణం కూడా ఇస్తున్నారు. అంటే ఎంత గొప్పది ఈ శ్రీశైలేశ దయాపాత్రం అని చెప్పుకుంటూ స్తుతిరూపమైనటువంటి తనియన్ అంటే రంగనాథుడు ప్రమాణమాముని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి ఈ తనియను
ఎలాంటిది అంటే అంటే వేదానికి ముందు మనం చదివేటువంటి ఓంకారం లాంటిదండి అన్నారు. యద్వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. యద్వేదాదౌ చెప్పండి. యద్వేదాదౌ స్వరః ప్రోక్తో స్వరః ప్రోక్తో వేదాంతే చ వేదాంతే చ ప్రతిష్ఠితః అని రాసుకోండి. ఇంకా రావడం లేదు. ప్రతిష్ఠితః 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 ప్రతిష్ఠ రావాలి కదా. ఉండండి. నేను ప్రస్తుతానికి దాన్ని మీరు తెలుగులో ఎందుకు రావడం లేదు అది. గుర్తుంటుందని ప్రతిష్ఠ అంటే వర్డ్ మనకు గుర్తుంటుంది. ప్రతిష్ఠితః ప్రతిష్ఠితః అని రాసుకోండి. యద్వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః అంటే ఏ స్వరం అయితే అంటే ఓంకారం వేద ప్రారంభమునందు అలాగే వేదం యొక్క చివరిలో ప్రతిష్ఠింపబడినదో అన్నట్లుగా ఈ తనయ అలా ఉందండి అని అన్నారు. ఓంకార రూపంలో ఇది ఉన్నది కాబట్టి అత్యంత ప్రపత్తి కలిగి దీన్ని మనం సేవించాల్సి ఉంటున్నది అని అన్నారు. ఏ రకంగా ఇది మనం గమనించవచ్చు అని చూద్దాం. ముందుగా ఒకసారి మీరు ఓంకారాన్ని మనం ప్రతిష్ఠే ఆ ఊ మా అంతే కదండి. ఈ మూడు అక్షరాల కలియకనే ఓం అయింది కదా. అవునండి. ఇందులో అకారం అంటే అకారవాచ్యుడు అకారం అని చెట్టు కింద ప్రతిపాదింపబడిన వారు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు భగవంతుడు అని అర్థం. ఏమంటే అకారానికి భగవంతుడికి ఎలా సామ్యము అంటే తిరుమంత్రార్థాన్ని మనం సేవిస్తే అంటే ఆచార్యుల ద్వారా సమాశ్రయణం అయ్యి భావమూడాల్లో శంకుచక్రాలు ఆ పంచసంస్కారాలు అయితే మనకు 3 మంత్రాలు ఉపదేశిస్తారు ఆచార్యులు. ఆ తర్వాత మనం మంత్రార్థాన్ని తెలుసుకున్నప్పుడు తిరుమంత్రార్థంలో చాలా వివరంగా వస్తుంది. ఇక్కడ సూక్ష్మంగా వివరిస్తాను. ఇప్పుడు తెలుగులో ఒక అక్షరం రాస్తున్నామండి కానీ కదా. ఇది ఈ లెటర్ ఉంది కదా. ఇది ఒక లెటరా 2 లెటర్సా ఈ కా అనేది? మనకు కనిపించేది ఒకటేనండి. ఒకటే లెటర్ కదా. ఈ ఎన్ని అక్షరాలు? 2. ఇప్పుడు ఈ కా అనే దాన్ని మనం ఒక అక్షరము అనుకుంటున్నాం అండి. కా అనేది ఒక అక్షరం అనుకుంటున్నాం. వాస్తవానికి ఎలా ఏర్పడింది అంటే
ప్లస్ ఆ ఆ. మొదట రావటం లేదండి. అప్పుడు అది కా అవుతుంది. ఓకే. ఇలా ఏ అక్షరం నిలబడాలన్నా నకారమే మూలము. మనకు వర్ణమాల కూడా అకారం నుంచే స్టార్ట్ అవుతుంది. అలా సకల జగత్తుకు మూలమైనటువంటి కారణం ఎవరు? శ్రీమన్నారాయణుడు కదా. అతని నుంచే లోకాలు ఉత్పత్తి అవుతున్నాయి, అంటే పుడుతున్నాయి. అతని ద్వారానే రక్షింపబడుతున్నాయి కదండి. అవును. సృష్టి స్థితి అంటే స్థితి అంటే ఏంటి? రక్షణ అని కదా అర్థం. అవును. తర్వాత లయము అంటే సంహారము. ఇవన్నీ చేసేవాడు ఒకడు, అవును. ఆయన శ్రీమన్నారాయణుడు. కాబట్టి అకారవాచ్యుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణ భగవంతుడు. ఈ మకారవాచ్యుడు జీవుడు అని అర్థం. అంటే మొత్తం 24 తత్వాలు ఉన్నాయి. ఆ తర్వాత 25వ తత్వము జీవుడు మకారం అని చెప్తారు. అది మనం ఇంకొకసారి కొంచెం డీటెయిల్ గా చూద్దాం, ఆ తత్వాలు ఏంటి అన్నది. అంటే తమస్సు, మూల ప్రకృతి తమస్సు, తమస్సు నుంచి అహంకారం, అహంకారం మూడుగా విడిపోయి రాజస, తామస, సాత్విక, మళ్ళీ వాటి నుంచి పంచభూతాలు, అలాగే తన్మాత్రలు, అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇలా ఒక ప్రక్రియ ఉంది, సృష్టి క్రమం. అలా 24 తత్వాలు అయిపోయిన తర్వాత మా అనే సంస్కృతంలో మా అనే అక్షరం 25వది. కాబట్టి 20వ తత్వం జీవుడు అని చెప్తారు. కాబట్టి మకారవాచ్యుడైన ఈ జీవుడు అంటే మనందరం కూడా అకారవాచ్యుడైన పరమాత్మకే చెందిన వాళ్ళము అని అర్థం. ఏమర్థం? పరమాత్మకే చెందిన వాళ్ళం. అక్కడ ఉకారానికి 2 రకాల అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి ఏవకారం చెప్పుకోవచ్చు. ఏవకారం అంటే పరమాత్మకే అని. ఉకారం లక్ష్మీదేవిని కూడా సూచిస్తుంది అని మనకు వేదంలో ఒక నిర్వచనం ఉంది. అకారః చిత్ స్వరూపస్య విష్ణోః వాచక ఇష్యతే, ఉకారః చిత్ స్వరూపాయాః శ్రియో వాచి తథా విదుః, మకారస్తు తయోర్దాస ఇది ప్రణవ లక్షణం అని. అంటే అకారము శ్రీమన్నారాయణుని మహావిష్ణువుని సూచిస్తుందండి. అలాగే ఉకారము లక్ష్మీవాచకంగా ఉంది. మకారము వారిద్దరికి దాస్యం చేసేటువంటి అంటే సేవ చేసేటువంటి జీవుని సూచిస్తుంది అని అర్థం. అర్థమైందా అండి పార్వతి గారు? అదే. ఇది ఓంకారంలో అర్థం అనమాట. అకారవాచుడు ఆ అంటే భగవానుడు, ఊ అంటే మహాలక్ష్మి, మా అంటే జీవుడు. అంటే ఈ జీవుడు అనేవాడు వీళ్ళిద్దరికి చెందినవాడు, వీళ్ళకే చెందినవాడు, నారాయణకే చెందినవాడు. నారాయణుడికే అన్నప్పుడు మరి నారాయణ విడిచిపెట్టి లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి విడిచిపెట్టి నారాయణుడు ఉండడు. ఆ సంబంధాన్ని అపృథక్ సంబంధం అని అంటాము కదా. ఓకే. అపృథక్ సంబంధం అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఒక సంబంధం అన్నమాట. పృథక్ అంటే విడిగా అని అర్థం, అపృథక్ అంటే విడిగా లేని అని అర్థం. రాసుకోండి. సో వారిద్దరి సంబంధానికి అపృథక్ సంబంధం అని అర్థం అనమాట. సో ఈ అపృథక్ సంబంధం కలిగినటువంటి లక్ష్మీనారాయణ ఎవరికి కూడా ఈ మకారవాచుడైన జీవుడు కైంకర్యం చేసేవాడు, సేవ చేసేవాడు, వాళ్ళకు చెందినవాడు అని మనకు చెప్తుంది. ఇది ఓంకారం యొక్క స్వరూపం. అయితే ఇప్పుడు శ్రీశైలేశ దయాపాత్రంలో ఎలా అంటే శ్రీశైలేశ అని చెప్పడం వల్ల అకారవాచ్యమైనటువంటి భగవానుడు తెలియబడ్డాడు అంటాం. శైలము అంటే ఏంటి? గిరికొండ. శ్రీశైలం, శ్రీశైలేశ లక్ష్మీ నివాస స్థానమైనటువంటి శ్రీనివాసుని నివసించే ఒక ప్రదేశం భగవానునే మనకు తెలియజేస్తుంది. దయాపాత్రం అంటే ఆయన యొక్క దయకు పాత్రైన వాడు అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే పరమాత్మకే కైంకర్యం చేసేవాడైనటువంటి వాడు, శేషభూతుడైనటువంటి వాడు అయినటువంటి జీవుణ్ణి తెలియజేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలని మనకు విళ్ళలోకం జీవ స్వామి వారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఏమని చెప్పారు? శ్రీశైలేశ్వరుడి చేత భగవాను చెప్పినట్టయింది. దయాపాత్రం అని ఏమర్థమైంది అంటే ఆ భగవంతుడికి అనన్యాక శేషభూతుడు. అనన్యాక శేషభూతుడు అంటే ఏంటి అర్థం అంటే ఇంకొకళ్ళకి చెందనివాడు, భగవంతుడికే చెందినవాడు అని అర్థం. అలాంటి శేషభూతుడుగా ఉన్నటువంటి వాడు. శేషుడు అంటే ఏంటండి?
శేషుడు 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 అంటే ఏంటి? సర్వీస్ చేసేవాడు, దాస్యం చేసేవాడు, కైంకర్యం చేసేవాడు అని అర్థం. మనందరం ఎవరము? పరమాత్మకు శేషుడు. ఎవరండి మనం? శేషుడు. శేషుడు. శేషి అంటే ఎవరు? శేషి అంటే ఎవరు? శేషులను కలిగిన వాడు అంటే పరమాత్మ అని అర్థం. అర్థమైందండి? అర్థమైందండి. శేషి అంటే ఎవరు? పరమాత్మ. శేషులు అంటే ఎవరు? మనందరూ, జీవాత్మలందరూ కూడా. ఈ జీవాత్మ అందరూ కూడా పరమాత్మకు చెందినవారు, ఆయనకు కైంకర్యం చేసినటువంటి వారు. దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పరమాత్మ స్వామి అని అర్థం అవుతుంది. ఏమర్థం అవుతుంది? స్వామి. మరి మనందరం సొత్తు. సొత్తు అంతే కదా. సొత్తు అంటే ఏంటంటే సంపద అని అర్థం కదా. సంపద అని అర్థం అన్నమాట. మీ ఇల్లు ఉందండి, మీ ఇంట్లో ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు, యజమాని అని అర్థం. ఎవరు వారు? మీ శ్రీవారు కదా. మీ ఇంటికి సంబంధించినంత వరకు వారు శేషి, మీరందరూ శేషులు కదా. ఆయనకే చెందినటువంటి వారు, ఆయనకు సేవ చేసినటువంటి వారు మీ ఇంటి యజమాని. ఆ ఇల్లు ఆయన సొత్తు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఆయన సొత్తు, ఆ వాహనాలు ఆయన సొత్తు కదా. అలాగే ఈ సర్వమొత్తం విశ్వం అంతా కూడా అన్ని లోకాలు. ఆ లోకాలు చెప్పడం అంటే ఏంటి అర్థం? లోకాలు ఉన్నటువంటి వాడు జీవులు అని కూడా అర్థం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దేశం అంటే మనుషులోయ్, అంతే కదా. కాబట్టి లోకాలంటే ఏదో గోళాలు అంటే అర్థం కాదు. లోకాలంటే లోకంలో ఉన్నటువంటి జీవులు కూడా అని అర్థం. కాబట్టి అనంత కోటి బ్రహ్మాండ నాయకస్య అని చెప్పినట్టుగా ఈ అనంత కోటి అంతా కూడా పరమాత్మకే చెందినది అయి ఉండటం వల్ల ఆయనకి స్వామి అని అర్థము, మనం సొత్తు ఆయన చెందిన వాళ్ళము అని అర్థం అన్నమాట. మరి అక్కడ శ్రీశైలేశం అంటే మీరు ఇందాక మనవాడ మామూలు యొక్క ఆచార్యులు శ్రీశైలేశులు తిరుమల ఆళ్వాన్ తిరువామజి పిళ్ళై అని చెప్పారు కదా. మరి భగవంతుడు అని చెప్పడం ఎలా కుదురుతుందండి? కుదురుతుందండి, అందులో ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి ఇంకో ప్రమాణం కూడా ఉందండి. ఏంటంటే ఆచార్య, చెప్పండి. ఆచార్య స హరి సాక్షాత్ ఆచార్య స హరి సాక్షాత్ అన్నారు. ఇక్కడ హరిహి అని పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది, లేకపోతే సాకి సావత్రం ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. హరి సాక్షాత్, సాకి సావత్రం చదవచ్చు, లేదంటే హరిహి సాక్షాత్. ఆచార్య స హరిహి సాక్షాత్, లేదంటే ఆచార్య స హరి సాక్షాత్. ఆచార్యుడు సాక్షాత్తు హరి అయినండి అంటే ఆ శ్రీమన్నారాయణుడే కాబట్టి చెప్పడంలో అడ్డు లేదు అని అన్నారు. అలా ఈ ఓంకార యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తుందండి అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఇంకా కొన్ని విశేషాలు మనం ఒక్కసారి పరిశీలించి తర్వాత నిర్ణయంలోకి మనం వెళదాం. ఏమిటా విశేషాలంటే, నిన్నటి రోజున మనకి ఒక ప్రశ్న వేశారు ప్రతిభ రామానుజదాస్ గారు. మరి ఏమని అడిగారు అంటే, మనవాళ్ళ మామూలుల విషయంలో మరి కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు అక్కడ త్రిదండం ఉండకపోవచ్చు కదండి, అది ఎలా తీసుకోవాలి అని అన్నారు. సాధారణంగా అన్ని చోట్ల మనవాడ మామూలుకు త్రిదండం ఉంటుంది. మనవాడ మామూలు సన్యాసాశ్రమం తీసుకున్నవారే, భగవద్ రామానుజులు సన్యాసాశ్రమం తీసుకున్నవారే, నమ్మాళ్ళవార్లు సన్యాసాశ్రమం తీసుకోలేరు. కాబట్టి వారి చేత త్రిదండం ఏమీ ఉండదు, మిగతా ఇద్దరి చేతిలో ఉంటుంది. అంటే వారు ఏదో ఒక చోట చూసి అడిగారనమాట,
సో బహుశా ఆ విగ్రహంలో అలంకరణలో ఎక్కడైనా మిస్ అయి ఉండొచ్చేమో కానీ ఎక్కడ చూసినా కూడా ఆళ్వార్, పెరుమానార్, జీయర్, తిరువడిగళే శరణం అన్నప్పుడు ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్లని, నమ్మాళ్వార్లని అంగిగా చెప్పి మిగతా ఆళ్వార్లందరినీ అంగములుగా చెప్పే ఒక సంప్రదాయం ఉంది కాబట్టి అక్కడ ఆళ్వార్ అని ఏ పేరు లేకుండా చెప్తే దట్ ఇంప్లైస్ నమ్మాళ్వార్. ఎంబెరుమానార్లు అంటే రామానుజులు. తర్వాత జీయర్ అంటే ఎవరు? పెరియ జీయర్, పెద్ద జీయర్. ఎవరైనా మనవాడ మామూలు వారే వరవడములు అని అర్థం. ఆ తర్వాత మన సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిగా ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసి ఇంకొక సందేహం కూడా ఉందండి అన్నారు. అది మీ అందరి ఇంట్రెస్ట్ కోసం షేర్ చేస్తున్నాను. ఏమిటండి ఆ సందేహం అంటే, ఏమంటే అక్కడ నమ్మాళ్ళు వారు ఉన్నారు, బానే ఉంది. అక్కడ రామానుజులు కూడా ఉన్నారు. సాక్షాత్తు రామానుజులు ఆచార్యులు, అలాగే జియర్లు కూడా కదా. వారు జియరే కదండి ఎవరు రామానుజులు. పార్వతి గారు మళ్ళీ వెళ్ళిపోయారు అందులోకి, వీటిలోకి వెళ్ళిపోయారు. సరే నేను అన్నపూర్ణ గారికి అన్మ్యూట్ చేస్తాను. సెషన్ ఎప్పుడు కొంచెం ఇంటరాక్టివ్ ఉంటేనే వినేవాళ్ళు కూడా బాగుంటుంది. అన్నపూర్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అడియన్ చేశాను స్వామి. కదా మరి ఆల్రెడీ రామానుజులోనే జియర్లు ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా జియర్ ఎందుకండి? ఒక నమ్మాళ్ళ వాళ్ళు ఒక రామానుజులు పెట్టొచ్చు కదా అని వారి సందేహం. వారి సందేహం బాగుందండి. కానీ మనం నిన్న రోజున ఆచార్య రత్నహారం సేవించాం కదండి. ఒక్కసారి మనం దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనము ఆ శ్రీమన్నారాయణ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకున్నప్పుడు ఈ భూమండలం మీద మనకు మొట్టమొదటిగా ఆ 3 మంత్రాలని స్వీకరించినటువంటి వారు ఎవరు అంటే మనకి నమ్మాడు వారు కదా. ఆ తర్వాత నాయకమణిగా మధ్యలో ఉన్నటువంటి వారు రామానుజులు. ఆ తర్వాత చివరిగా మనవాడు కదా. మనకు ఒక సూక్తి ఉన్నది ఏంటంటే మధురేణ సమాపయేత్ అని. ఏంటి మధురేణ సమాపయేత్ అంటే? మాతో స్టార్ట్ అవుతుంది, మాతో ఎండ్ అవుతుంది. మధురంతో బిగినయి మధురంతో ఎండ్ అవుతుంది. కాదు, మధురేణ సమాపయేత్ అంటే మనం మధురంతో దాన్ని స్టార్ట్ చేస్తాం, ముగిస్తాము అని అర్థం. సమాపయేత్, మధురేణ సమాపయేత్. భోజనం చేస్తారండి, భోజనం చేస్తే చివరిలో ఏం తింటారు? మధురం. మధురేణ సమాపయేత్, మధురంతో మనం ముగించాలి. అందుకనే డెసర్ట్స్ భోజనం అయిపోగాను గులాబ్ జామున్, రసమల్లాయి, ఇక్కడ ఒక స్వీట్ తింటాము. రైట్. అలాగే ఆచార్య రత్నాలను కూడా మనవాణ మామూలతో ముగిసిపోయింది. మా చివరి మొదలక్షణం మా కదా. మధురైన సమాపేత అన్నట్టుగా ఆ మధురవాక్షికామణి అని పేరు వారు బిరుదు కూడా ఉంది కదా. ఇలాంటి వ్యాఖ్యలు అందిస్తారు మనవాణ మామూలు అంటే ఇంకా మనకు ఎదుటి వాళ్ళకి ఇది విన్నప్పుడు ఈ సందేహం వస్తుంది అని ముందుగానే వారు దాన్ని ఊహించి దాన్ని చక్కగా ఏ సందేహాలు లేకుండా విడమర్చి అవసరం లేని విషయాలు, అక్కర్లేని విషయాలు చెప్పకుండా అవసరం ఉన్న విషయాలు, దానికి సంబంధించిన తగు ప్రమాణాలని అందించి చాలా అద్భుతంగా చెప్పేవారు. ఇక్కడ మధురవాక్షికామణి అంటే మధురైన సమాపేయతని మనవాణ మామూలతో ముగుస్తుంది. ఆచార్య రత్నహారాన్ని సూచించడానికే ఇక్కడ నమ్మాళ్ళ వార్లు, ఇక్కడ రామానుజులు, మధ్యలో నాయకమణి లాగా ఉన్నారు. ఒక హారానికి ఎలాగైతే ఒక నాయకమణి అందాన్ని తీసుకొస్తుందో కదండి, ఈ సుదర్శన చక్రం ఎట్లయితే ఈ చైన్కి అందం తీసుకొస్తుందో ఆచార్య రత్నహారంలో రామానుజులు అలాంటి నాయకమణి లాంటి వారు. అక్కడ పక్కన గురు పరంపరలో మొట్టమొదటిగా మనకు నమ్మడం వారితో స్టార్ట్ అయింది కాబట్టి వారిని పెట్టాము. మధ్యలో రామానుజుల్ని, చివరిలో మనవాణ మామూలు. మీరు ఆచార పరంపర సమాప్తం కాబట్టి మీరు ముగ్గురు ఉంటే అందరూ ఉన్నట్టేనండి, ముగ్గురు ఉంటే అందరూ ఉన్నట్టేనండి అని చెప్పుకున్నాం. ఇలా మనం మొట్టమొదటి తనయాన్ని సేవించుకున్నాం. ఇకపోతే రెండో తనయాన్ని ఒకసారి మీరు సేవించండి అన్నప్పుడు చదవండి.
లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురు గురుపరంపర పరంపర అంటే గురు పరంపరను నమస్కరిస్తున్నాను అంటాం. గురు పరంపరను నమస్కరిస్తున్నాను అని. మనం నిన్న రోజు నుంచి ఒక విషయం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? అన్ని సాంప్రదాయాల్లో కూడా గురు పరంపరని నమస్కరించే ఒక పద్ధతి ఉందండి. అది వైదిక మతమైనా కావచ్చు, అవైదికమైనా కావచ్చు. బౌద్ధులు, జైనులు వీళ్ళందరికీ. బౌద్ధులకు ఏమని పేరు? చార్వాకులు అని పేరు. ఏం పేరండి? చార్వాకులు అంటే అర్థం ఏంటి చార్వాకులు అంటే? అంటే చారు అంటే అందమైన, సంప్రదాయాన్ని నమ్మనివాడు. చారు అంటే అందమైన, రాసుకోండి. చారు అంటే అందమైన, వాకులు అంటే మాటలు అని అర్థం. అందమైన మాటలు మాట్లాడేవారు. బాగానే ఉంది కదండి పేరు. మరి ఎందుకండి బౌద్ధుల్ని వేదవాక్యులు అంటున్నారు అంటే? అందమైన మాటలు అంటే మనకు చెవింపైన మాటలు, వేదంలో ఉన్న మాటలు కాదండి. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే స్వర్గం లేదండి, నరకం లేదండి, ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ? హాయిగా తినండి, హాయిగా అనుభవించండి, సర్వ సుఖాలు అనుభవించండి, హాయి ఉన్నంతకాలం ఉండి వెళ్ళిపోండి. ఎవరు చెప్పారండి మీకు పునర్జన్మ ఉందని? ఎవరు చెప్పారండి ఈ శాస్త్రాలు? అవన్నీ ఏం లేవు. ఏదో లోకం ఉద్భవించింది అంతే, ఏదో కలిసాయి అవి ఉద్భవించింది అంతే. ఉన్నంతకాలం ఉంటాం, పోవాల్సిన పోతాం అంతే. ఈ మళ్ళీ పునర్జన్మ, ఈ సుఖము, ఈ దుఃఖము, స్వర్గము, నరకము, ఇదంతా త్రాష్ అసలు. ఇవంతా ఏం లేవు అని చాలా అందంగా చెప్తారు అనమాట. చాలా అందంగా చెప్తారు. అందుకని చారువాకులు అని వాళ్ళకి పేరు. మనం నమ్ముతామా ఆ విషయాలు? మనం ప్రమాణంగా స్వీకరిస్తామా? అది స్వీకరించాం. శాస్త్రం ప్రమాణం, మనకి వేదం ప్రమాణం. ఆ వేదంలో చెప్పిన విషయాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాత్రమే ఇతిహాసమైన, పురాణమైన, ప్రబంధమైన, స్తోత్రపాఠమైన, వాగ్గేయకారులు ఇచ్చినటువంటి కీర్తనలైనా మనం స్వీకరిస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఆ శాస్త్రానికి అనుగుణంగా ఉండడం వల్లనే. అన్ను చెప్పిన విషయాలకు విరుద్ధంగా ఉంటే మనం వాటిని స్వీకరించము. మన పూర్వాచారులు ఎవరు కూడా స్వీకరించలేదు కదా. మన ఆళ్వారు సూక్తుల్లో కూడా వేదాంతాల్లో ఉన్న విషయాలనే చెప్పారు తప్ప దాని నుంచి బయటికి వెళ్ళలేదు. తనకు విరుద్ధమైన విషయాలు చెప్పలేదు. ఇంకా వేదమైనా సరే ఇతర దేవతా స్తుతి రూపంగా ఉండేటువంటి అనేక విధి వాక్యాలు అవన్నీ చెప్పింది. కానీ ఆళ్వార్ ప్రబంధాల్లో శ్రీమన్నారాయణ తత్వాన్ని గురించిన విషయాలు తప్ప ఇంకో విషయం కూడా లేదు కదా. విశేషంగా ఉంది. సో అందుకని ప్రతి ఒక్క గురు పరంపరలో, ప్రతి ఒక్క సంప్రదాయంలో గురు పరంపరను నమస్కరించడం అనేది ఉందండి. అవైదిక మతాల్లో ఉన్నప్పుడు వైదిక మతాల్లో ఉండదా? ఉంటుంది. ఉన్నప్పుడు పోయి వైదిక మతాల్లో ముఖ్యంగా 3 మతాలని చెప్పుకున్నాం: అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం. అలా అన్ని సంప్రదాయాల్లో కూడా ఉంది, మన సంప్రదాయంలో కూడా ఉంది. ఏం చెప్తున్నాం మనం? లక్ష్మీనాథ సమారంభ, లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడితో మొదలుగాగల, నాథ యామున మధ్యమాం, నాథమునులు యామునాచార్యులు మధ్యగా కలిగినటువంటి వారు, అస్మదాచార్య పర్యంత అంటే నా యొక్క ఆచార్యుల వరకు ఉన్నటువంటి గురు పరంపర, ఆ గురు పరంపరను వందే నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ తనియని మనం అనుగ్రహించిన వారు ఎవరండి అంటే కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. ఇది అవరోహణ క్రమంలో ఉంది. అవరోహణ క్రమం అంటే పైనుంచి కింది వరకు వచ్చింది. శ్రీమన్నారాయణ మొదలు పెట్టుకొని మన ఆచార్య వరకు వచ్చింది. ఇది ఎంత గొప్ప తనియని అంటే మనం అందరం ఉజ్జీంపబడేలాగా, అంటే మనందరం గొప్పగా జీవించబడేలాగా, ఆ శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని తెలుసుకునేలాగా, ఆ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలని అవగాహించి మనం చక్కగా వృద్ధి పొందేట్టుగా ఈ తనియని ఉంది. చూడండి, మనకు పంచ సంస్కారాలను అనుగ్రహించినటువంటి ఆచార్యులు ఉన్నారు. మరి వారికి సంస్కరించిన ఆచార్యులు ఎవరు ఉంటారు కదా. వాళ్ళ తండ్రి గారు, మేనమామో, జియర్లో ఉంటారు. ఆ జియర్ సంస్కరించిన వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరి పేర్లు మీకు తెలుసునా?
కొన్ని వాళ్ళందరి పేరు మీకు తెలిస్తే మీరు వాళ్ళందరి పేరు చదివి నమస్కారం చేస్తారా? రోజంతా అయిపోతుంది, ఇంక వేరే పని చేయడానికి ఉండదు. ఎంత అందంగా అనుగ్రహించారు చూడండి. ఆ శ్రీమన్నారాయణతో మొదలుపెట్టి గురు పరంపర నాథమునులు యామనాచార్యులు మధ్యలో ఉండి మా ఆచార్య వరకు ఉన్నటువంటి గురు పరంపర నమస్కరిస్తున్నాను. ఇది కులత్తాళ్వాణి తని అని చెప్తే శ్రీమన్నారాయణ మొదలుగా, యామునులు నాథమునులు మధ్యలో, రామానుజులు చివరిగా ఉన్నటువంటి మా గురు పరంపర నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ తనేని మనం చెప్పామనుకోండి, కులత్తాళ్వానికి రామానుజులు ఆచార్యులు కాబట్టి మన ఆచార్యుల వరకు. మరి 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు, ఆ తర్వాత ఇంతమంది గురువులు, ఈ పరంపర ఎవరు గుర్తుంది? ఎంతమంది మహానుభావులు ఉన్నారు అందులో, వాళ్ళందరి పేర్లు చెప్పగలమా మనం? చెప్పలేదు. కాబట్టి ఇతనే మనం అనుసంధానం చేస్తే ఏమర్థం అవుతుంది అక్కడ? మన ఆచార్యులు శ్రీమన్నారాయణ మొదలు పెట్టుకొని నాదమునులు యామనాచార్యులు, ఆ చివరిలో మన ఆచార్యుల వరకు ఉన్నటువంటి ఎంత టోటల్ ద లీనియేజ్ ఆఫ్ గురూస్, ద లీనియేజ్ ఆఫ్ ఆచార్యాస్. ఆ పరంపర, లీనియేజ్ అంటే పరంపర అని అర్థం. వాళ్ళందరినీ మనం నమస్కరించినట్లే. బాగా ఉందండి. దీని ఇంకో రకం కూడా చెప్తారు. అస్మద్గురు సమారంభ యతిశేఖర మధ్యమాం లక్ష్మీ వల్లభ పర్యంత వందే గురు పరంపర అని చెప్పే కూడా ఉంది. అంటే మనం బౌద్ధన్యంలో చెప్పము, కానీ కొన్ని ఇలా కూడా చెప్తారు. కానీ ఇలా కూడా చెప్తారు. సరే, ఎలా చెప్పినా సరే ఇది గురు పరంపరకు నమస్కారం చేసే ఒక పద్ధతి. వాక్య గురు పరంపరలు అలా ఉండదు. వాక్య గురు పరంపర ఎలా ఉంటుంది? ఆరోహణ క్రమంలో ఉంటుంది. ఆరోహణ అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమ గురుభ్యో నమః, అస్మద్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, అలా వెళ్ళిపోయి శ్రీ నమః, శ్రీధరాయ నమః అయిపోయింది కదండి. మన గురువుల దగ్గర నుంచి, పరమ గురువుల నుంచి, ఆంధ్ర దగ్గర నుంచి, రామానుజుల దగ్గర నుంచి, ఆ పేరు నుండి శ్రీధరుడు వరకు, ఆ శ్రీమనారాయణ వరకు. ఇది అసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి వెళ్ళటం. ఇప్పుడు ఈ శ్లోకం ఎలా ఉంది? డిసెండింగ్ ఆర్డర్ క్రమంలో ఉంది. ఏదైనా గురు పరంపర కదా, గురు పరంపరకు నమస్కరిస్తున్నాను అంటున్నాను. అయితే ఇందులో చమత్కారం ఉంది. ఇప్పుడు లక్ష్మీనాథ సమారంభం అన్నారు. లక్ష్మీనాథ ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. నారాయణ ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. నేను నారాయణ సమారంభం అని చెప్పకూడదు? లక్ష్మీదేవి యొక్క నాథుడు అనే అర్థం. అవునండి, కరెక్టే. మధ్యలో ఆమె వారెందుకు, అమ్మవారెందుకు? నారాయణ సమారంభం అని చదువుకుంటే తప్ప? అమ్మవారితో కలిపితేనే పూర్తి కదా. మన సిద్ధాంతం ఏంటి? కేవలం నారాయణ మనం శ్రీ ఆరాధిస్తామా? వైష్ణవ సంప్రదాయం. சேர்த்தி మనకు ఉద్దేశ్యమే. అంత சேர்த்தி ఉద్దేశ్యమా విట్టదు అని మన తిరుమంత్రార్థన సూత్రం వస్తుంది. ఆ ఇద్దరి మిథునమే, ఆ కలయికనే మనకు రక్ష. కాబట్టి శ్రీతో కూడినటువంటి నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అనే లక్ష్మీనాథుడు. ఎందుకంటే ముందు ఆయన పేరు చెప్పారు. మనకు ముందు గురువా? గురువులు చెప్తే మన పంచసంస్కారాలు చేసిన గురువులు, వాళ్ళ గురువులు, అక్కడి నుంచి సరే ఏదో నాదముందు వరకు ఏదో చెప్పుకుంటే ఓకే కదా. మరి నారాయణ మధ్యలో పెట్టారు, స్టార్టింగ్ లో పెట్టారు. ఆయన ఏం చేశారు మనకు అంటే, అవునండి, బద్రికాశ్రమంలో వారే ఆచార్యుడిగా, వారే శిష్యులుగా అవతారాన్ని తీసుకొని తిరుమంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని బద్రికాశ్రమంలో చెప్పారు. విష్ణులోకంలో మహాలక్ష్మి అమ్మవారికి ద్వయమంత్రాన్ని, భారత యుద్ధంలో అర్జునుడిని మిశ్రగా పెట్టుకొని చరమ శ్లోకాన్ని 8 అక్షరాలతో ఉన్నటువంటి అష్టాక్షరి బద్రికాశ్రమంలో నారాయణులు, ఆ శ్రీమన్నారాయణుడే గురువుగా శిష్యుడుగా. అదేంటండి, ఆయన ఆచార్యుడిగా వచ్చాడంటే సరిపోతుంది కదా, గురువుగా కూడా అతను శిష్యుడుగా కూడా అతను రావాలా అంటే, ఎవరండి మంత్రం చెప్తారంటే ఎవరుంటారు చెప్పండి? మంత్రం చెప్తాను, మంత్రార్థం చెప్తారంటే మాకెందుకయ్యా అంటారు. శిష్యుడి లక్షణాలు ఇలా ఉండాలి అని తెలియజేయాలంటే ఎవరు మోడల్? అన్నిటికీ మోడల్ ఆయనే, శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆయనే ఆచార్యుడు, ఆయనే శిష్యుడుగా వచ్చి ఆ తిరుమంత్రార్థాన్ని చెప్పారు, తిరుమంత్రాన్ని ఉపదేశించారు. విష్ణులోకంలో అమ్మవారికి ద్వయమంత్రాన్ని శ్రీమన్నారాయణ చరణోషణం ప్రపంచి అనుకున్నటువంటి 6
వాక్య ఆ పదాలతో ఉన్నటువంటి దాన్ని. ఆ తర్వాత భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సర్వధర్మ పరిత్యజ్య చరమ శ్లోకము అని అన్నారు. వాస్తవానికి అయితే ఓంకారమే మంత్రము. దాని అర్థాన్ని వివరించడం కోసమే ఆ పక్కన నమో నారాయణాయ వచ్చాయి. అందులో వ్యక్తంగా కనపడని శబ్దాలకి అర్థాన్ని వివరించడం కోసమే దైవమంత్రం వచ్చింది. దానిలో చెప్పాలని ఇంకా విశదీకరించడం కోసమే చరమ చరమ శ్లోకం. శ్లోకం. ఇది మన సంప్రదాయంలో ముముక్షు పడిలో వస్తుంది. సేవించిన వాళ్ళకి తెలుస్తుంది. సేవించిన వాళ్ళు కంగారాల్సిన అవసరం లేదు. త్వరలో ముముక్షు పడి కూడా మనం ప్రారంభం చేయబోతున్నాం ఆచార్య కటాక్షంతో. సంవత్సరం ఎలా వాళ్ళ సేవించవచ్చు. ఓకేనా? సూత్రాలతో సహా తప్పులు లేకుండా సూత్రాలు చెప్పేట్టుగా కనీసం తిరుమంత్ర సూత్రాలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ప్రతి వాడి ప్రతి వివాహిత అయినటువంటి మంగళకరమైన స్త్రీకి మంగళసూత్రం ఎంత గొప్పదో మన జీవాత్మలందరికీ కూడా ఆ తిరుమంత్రం అనేది మంగళసూత్రం లాంటిది. దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. కనీసం తిరుమంత్రంలో పిల్లల ఒక స్వామివారు ముఖ్య కూడా మనకు అనుభవించినటువంటి ఆ 115 సూత్రాలు మనకు వచ్చి ఉండాలి. చూసి అయినా సరే తప్పులేము చదివించి ఉండాలి. బైహార్ట్ చేస్తే ఇంకా అదృష్టం. అది జీవితంలో మర్చిపోవద్దు. అది స్టార్ట్ చేయబోతున్నా మీకు తెలియజేస్తాను. ఇది పరంపర. కాబట్టి ఇప్పుడు ఆచార్యుడు మొట్టమొదటి ఆచార్యుడు ఎవరు మనకి? శ్రీమన్నారాయణుడు కదండి. ఆయన శ్రీమన్నారాయణ, ఆయన మనకు ఆచార్యుడు. కాబట్టి లక్ష్మీదేవి పురస్సరంగా మనం చెప్తున్నప్పుడు అనంత కళ్యాణ గుణాత్మకుడు పరమాత్మకి స్వరూప నిరూపకంగా ఉండేటువంటి పేరు కదా. అందుకనే పూర్వాచార్య గ్రంథాల్లో ఏ వ్యాఖ్యాన గ్రంథం తీసుకోండి, లోకంజీయర్ వారే కావచ్చు, వడకు తిరుమల పిళ్ళే వారే కావచ్చు, నంబిళ్ళే వారే కావచ్చు, మనవాడ మామునియే కావచ్చు, శ్రీవాచన్ పిళ్ళే కావచ్చు, ఏదో స్టార్ట్ చేస్తారు. శ్రీయపతియాయ్ వైకుంఠ నికేతనయాయ్ అవాప్త సమస్త కామనాయ్ అనంత కళ్యాణ గుణాత్మకనాన భగవాన్ శ్రీమన్నారాయణాలే ప్రారంభిస్తారు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్డ్ విల్ బి శ్రీయపతియాయ్. అది మనకు రక్ష. లక్ష్మీపతి అయినటువంటి వాడు, మంగళకరుడు శ్రీమన్నారాయణుడు, అనంత కళ్యాణ గుణాత్మకుడు. ఆయన మొట్టమొదటి గురువు మనకు. ఆయన ద్వారానే ఈ మంత్రాలన్నీ వచ్చాయి. సరే, బాగుందండి. ఎక్కడో బద్రికాశ్రమంలో నారాయణుడు మంత్రాన్ని చెప్పాడు శిష్యుడికి. 5:09 అయింది. సరే, ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం, పర్వాలేదు కదా? సండే. మరి నారాయణలో ఆ నరుడు ఆ తిరుమంత్రాన్ని ఎవరికైనా చెప్పినట్టుగా ఉపదేశించినట్టుగా మనకు ఎక్కడ చరిత్రలో ఉందా? తెలియదు. శ్రీమన్నారాయణుడు దైవమంత్రాన్ని విష్ణులోకల అమ్మవారు చెప్పారు. మరి ఆ తర్వాత ఆ మంత్రాన్ని విశ్వక్సేనులకు చెప్పినట్టుగా విశ్వక్సేన సమితిలో ఉంది. మరి ఆ తర్వాత ఎలా వచ్చింది మనకి ఇది? ఇప్పుడు భారత యుద్ధంలో చరమ శ్లోకాన్ని చెప్పిన తర్వాత అర్జునుడు ఎవరికైనా పిలిచి ఉపదేశం చేశాడా? ఆయన గీత మొత్తం మర్చిపోయాడు. యుద్ధంలో ఏదో మోహాన్ని పొందాడు, ఈయనేదో చెప్పాడు, అర్థమైంది కృష్ణ అన్నాడు. ఏమర్థమైందిరా అంటే యుద్ధం చేస్తా అన్నాడు. ఇంత విని కృష్ణ నీవే శరణు అని నేర్చుకోడు అర్జునుడు. ఇంత విని నీవే శరణాలు చేయలేదు, యుద్ధం చేస్తా అన్నాడు. పోరా అన్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత బావా నువ్వు అప్పుడు ఏదో చెప్తావు కదా, మళ్ళీ ఒకసారి చెప్తావా, గుర్తులేదు అన్నాడు కదా. సో అర్జునుడి ద్వారా ఎవరికైనా మంత్రం ఉపదేశించాడా అది కూడా తెలియదు మనకు. ఎలా వచ్చింది మనకు? ఇది కూడా ఒక ఆశ్చర్యం. ఇది ఒక్కసారి మీరు పరిశీలించండి. స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను. శివశతమాలలో మనకి తనేలు ఉన్నాయి కదండి. అన్నపూర్ణ గారు కనబడుతుంది కదా? కనిపిస్తుంది స్వామి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. పెరుమాళ్ తనయ శ్రీ స్తనం తేజ శ్రీరంగేశయమాశ్రయే చింతామణి వివోద్భాంతముత్సంగేనంత భోగిన. పెరుమాళ్ తనయ రంగనాథుడి పరంగా చెప్పబడింది. మరి శ్రీమన్నారాయణ పరంగా ఏం లేదు, రంగనాథుడి పరంగా ఉంది. లక్ష్మీదేవి పరంగా ఏం లేదు, ప్రియ పిరాటి పరంగా ఉంది. నమ శ్రీరంగనాయక్యే యద్భ్రూ విభ్రమ భేదత ఈశేషిత వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. శ్రీయై నమః. రంగనాయక విషయంగా తనేం ఉంది.
దీన్ని పిల్లలోకం చేయని వారు ఏం చెప్పారంటే ఆయన ఈ మంత్రాలన్నీ మనకి ఎలా వచ్చాయి అంటే రంగనాథుడు ద్వారా పెరియపిరాట్టి వారికి తద్వారా విశ్వక్సేనుల వారికి తద్వారా నమ్మాళ్వా అక్కడి నుంచి ఇక ప్రారంభమైంది అని మనకు తెలియజేశారు. కాబట్టి ఆ పరంపర మనకి అట్లా ఉంది. ఇప్పుడు లక్ష్మీనాథ సమారంభ అంటే శ్రీమన్నారాయణుడే మొట్టమొదటి గురువు అని చెప్పుకున్నాం. ఎందుకున్నది కూడా సమాధానం చెప్పుకున్నాం. త్రిమంత్రానికి అష్టాక్షరి ఇచ్చినవాడు త్రిమంత్రాన్ని అష్టాక్షరాన్ని ఇచ్చినవాడు శ్రీమన్నారాయణుడే. బదరికాశ్రమంలో ద్వైమంత్రాన్ని విష్ణులోకంలో అమ్మవారు చెప్పినవాడు శ్రీమన్నారాయణుడే. చరవ శ్లోకాన్ని భారత యుద్ధంలో అర్జునుడు చెప్పినవాడు శ్రీమన్నారాయణుడే. ఆయన కదా కృష్ణుడు. ఇక్కడ మొట్టమొదటి గురువు ఆయనండి, మొట్టమొదటి గురువు ఆయన. తర్వాత నాథ యామున మధ్యమ, నాథమునులు యామునాచార్య మధ్యలో ఉన్నటువంటి వారు. సంప్రదాయానికి మూల పురుషులు, మూల స్తంభము అంటాం కదా నాథమునుల్ని. వస్తుంది తిరునక్షత్రం వస్తుంది వారు. ఆ రోజు యథావకాశం వారి వైభవాన్ని సేవించుకున్నారు. మరి వారి మధ్యలో ఉన్నారు అంటే రామానుజుల పేరు లేదు కదా, అంత గొప్పవారు కదా, మనం సేవిస్తున్నాం కదండి. అది రామానుజుల పేరు కూడా ఉంటే బాగుండేదేమో. చెప్పినట్టేనండి. అందులో నాథములని యాములని చెప్పడం ఏమైంది అక్కడ, భగవద్ రామానుజులని ఎంబారని పెరియనంబి గారిని ఆచార్య పరంపర అంతా చెప్పినట్టు అయిందండి. ఆ ఇద్దరి పేరు చెప్పడానికి ఉపలక్షణం అన్నారు. ఉపలక్షణం అంటే ఒకసారి చెప్పుకున్నాం మనం కదా. ఉపలక్షణం అంటే ఏంటి, ఇది చెప్తే మిగతావన్నీ చెప్పినట్టే, దాని ఉపలక్షణం అని అంటారు. ఇది చెప్తే మీతో చెప్పినట్టే. కాబట్టి వీళ్ళు చెప్పడం వల్ల అందరూ చెప్పబట్టే అస్మదాచార్య పర్యంత మా ఆచార్యుల వరకు ఉన్నటువంటి గురు పరంపరను నమస్కరిస్తున్నాను అని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి తన్యన్ కూరత్తాళ్వాన్ మహాచార్యులు. చాలా గొప్పవారు, అత్యంత వైరాగ్యనిష్ఠులు, జ్ఞానగుణ సంపన్నుడు, గొప్ప ఆత్మగుణ సంపన్నుడు. విశేషించి రామానుజుల విషయంలో అత్యంత భక్తి ప్రీతి కలిగినటువంటి మహానుభావుడు కూరత్తాళ్వాన్. ఆచార్యుల కోసం చర్మపర్వ నిష్ఠ అంటే ఎగ్జాంపుల్గా మనం, ఎగ్జాంపుల్ అని కాదు, మోడల్గా ఒక ఐడియల్ పర్సన్గా మనం భావించదగినటువంటి వారు మహానుభావుడు. కానీ ఆచార్యుల కోసం మనం ఏం చేస్తామండి, మహా అంటే తులం బంగారం పెట్టి ఒక రింగు చేయిస్తావేమో, లేదంటే వారికి ఏమో పాదకలు చేయిస్తావేమో, లేదా వస్త్రాలు పెడతావేమో, లేదా సంభావన పెడతావేమో. మీ రెండు కళ్ళు తీసి ఇవ్వగలరా మీరు ఆచార్యుల గురించి? ఇస్తారా అండి? మీ రెండు కళ్ళు పొడుచుకొని తీసి విసిరేయగలరా నాకు ఆచార్యుల గురించి? నేను ఇవ్వగలనా? కూరత్తాళ్వాన్ చేశారు. క్రిమికంఠుడి యొక్క దురావడాలు సభలో పిలిపించి 7 రోజుల పాటు చర్చ జరిగింది. అద్భుతంగా శాస్త్రీయంగా పరతత్వాన్ని నిరూపించినటువంటి మహానుభావులు కూరత్తాళ్వాన్. తట్టుకోలేక వాడు ఏం చేశాడు, ఒక చీటీ మీద రాశాడు. ఏమని? శివాత్ పరతరం నాస్తి, శివుడి కన్నా మించిన పరుడు లేడు అని సంతకం పెట్టు అన్నారు. ఈయన వ్యంగ్యార్థంలో ద్రోణమస్తి తతఃపరం అని రాశాడు. శివం కన్నా ద్రోణం పెద్దది. పరతత్వ నారాయణం చెప్పకుండా హాస్యంగా రాశాడు అనమాట. పూర్వకాలంలో వడ్లు ధాన్యాన్ని కొలవడానికి మానిక ఏవో ఉంటాయి కొలతలు. అందులో శివం అని 1 kg అనుకోండి, దానికి ఎక్కువ కెపాసిటీ కలిగింది ద్రోణం. దానికన్నా ద్రోణం ఉందిరా ఒకటి పెద్దది నా స్వామి. వాడి కోపం వచ్చి సైనికుల్ని ఆజ్ఞాపించాడు, ఈయన కళ్ళు తీసేసాయండి. దుర్మార్గుడు, నిన్ను చూసినటువంటి కళ్ళు వాళ్ళు తీసేది, నేనే తీసేసుకుంటా అని ఆ బళ్ళంతో పొడుచుకొని కళ్ళను తీసి పడేసినటువంటి మహానుభావులు. రామానుజం తీసుకుని రమ్మంటే సభలోకి ఆచార్యులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని రామానుజుల వేషంలో వచ్చారు కూరత్తాళ్వాన్. తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అలాంటి ఆచార్య నిష్ఠ కలిగినటువంటి మహానుభావులు కూరత్తాళ్వాన్. ఈ తనియన్ మనం సేవిస్తున్నప్పుడు ఇదంతా గుర్తు రావాలి మనకి. కూరత్తాళ్వాన్ ఎంత మహానుభావులో, ఎంత చర్మపరమ నిష్ఠ కలిగినటువంటి వారో మనకు గుర్తు రావాలి. వారు అందించిన తనియం
మనం ఉజ్జీవించడానికి. మరి ఆ తల్లిని ఇవ్వకుంటే మనం ఏ పేరు చదువుకుంటామండి? ఊరికే గురువు నమస్కారం అంటే అయిపోయిందా? ఎంత అర్థం ఉంది ఇందులో? లక్ష్మీనాథ సమారంభం అనడంలో ఎంత అర్థం ఉంది? నాథయామున మధ్యమం అనడంలో ఎంత అర్థం ఉంది? అస్మద్ ఆచార్య పర్యంత అనడంలో ఎంత అర్థం ఉంది? వందే గురు పరంపర. అలాంటి మహనీయులకు వస్తారు. కాబట్టి ఇది రెండవది కూడా అత్యద్భుతమైనటువంటి తనియ శ్లోకం మనకి. ఆ తర్వాత వచ్చేటువంటి యోనిత్యమచ్యుత కూడా కురత్తాన్ వాళ్ళే మనకు అనుగ్రహించారు. ఆ తర్వాత వచ్చేటువంటి మాతాపితా యువతయ అనేది నమ్మాళ్ళవార్ల పరంగా ఆడవదారులు అనుగ్రహించిన తనియన్. చివరి తనియను పరాశర భట్టర్ వారు అనుగ్రహించారు. ఎవరి పరంగా? అందరి ఆళ్వార్ల పరంగా, రామానుజుల పరంగా అనుగ్రహించారు. మిగతావి మనం తర్వాత సెషన్ లో చూసే ప్రయత్నం చేయాలి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతే రమ్యజా మాధవీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీః నిత్యమంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.